వీరగజపతి రాజుగారు ఈ రాజ్యానికి కాబోయే రాజు. జమీందార్ గారికి సేవలు చేసేందుకు రామలింగం అని ఒక సేవకుడు ఉండేవాడు. రామలింగానికి తోడబుట్టిన ఒక చెల్లెలు, 3 తమ్ముళ్ళు ఉండేవారు. వాడి ఆహ్వానాన్ని మన్నించి జమీందార్ గారు ఒకరోజు వాడి ఇంటికి విచ్చేశారు. అక్కడ వాడి చెల్లెల్ని చూసిన జమీందారు ఆమె అందానికి ముగ్ధుడై ప్రేమలో పడ్డాడు. ఆ తరువాత తరచూ జమీందార్ వాడి ఇంటికి వెళ్ళేవారు. ఒక తరుణంలో ఆమెని 3వ అర్ధాంగిగా పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకొచ్చారు. జమీందార్ గారి భార్యకి దక్కాల్సిన మర్యాదలు దక్కకుండా తనలాగే ఒక బానిసగా అందరికీ పరిచర్యలు చేయటాన్ని చూసి రామలింగం చాలా బాధపడేవాడు. ఒరే రామలింగం, చెప్పండి అయ్యా. నీ చెల్లె నాకు అర్థంగా అయిన తర్వాత కూడా నా ముందు ఇలా చేతులు కట్టుకుని నిలబడడం నాకేం నచ్చలేదురా. అంత మాట అనకండి అయ్యా. నా ఊపిరున్నంత వరకు ఈ రామలింగం మీకు నౌకరు మాత్రమే. అది వదిలే. నా పుత్రుని పరాక్రమం వీక్షించి చాలా కాలమైంది. అవునయ్య గారు. నువ్వు ఒక పోటీకి ఏర్పాటు చేయి. అలాగే అయ్య గారు. ఇంకొక మాట అయ్యా, ఆ పోటీలో నా పుత్రుడితో నీ తమ్ముళ్ళు తలపడాలి. అయ్యగారు, చిన్న జమీందారు గారితో మా తమ్ముళ్ళు తలపడ్డమా? వద్దయ్య గారు. ఏమంటున్నావురా నువ్వు? నేను అన్నట్టు జరగాలి. నేను చెప్పిందే వేదం, నా మాటకు తిరుగులేదు. జాగ్రత్త.